ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రియమైన వారలారా, కొన్ని సందర్భాల్లో నేను వాట్సాప్ లింక్ యూట్యూబ్ లింక్ అన్ని వాట్సాప్ గ్రూపులలో పెట్టలేని పరిస్థితి. దాన్ని బట్టి అనేకులు ఈ డైలీ డివోషన్ వినలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. ప్రియ స్నేహితులారా, యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నప్పుడు పైనున్నటువంటి బెల్ ఐకాన్ దగ్గర లేదా మీ ఫోన్లో ఆటోమేటిక్గా అది అప్లోడ్ అయిన సమయంలో ఈ డైలీ డివోషన్ కనబడుతుంది కనుక మీరు వెంటనే దాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలను బట్టి, సేవను బట్టి, ఇతర అవసరతలను, అనారోగ్యాన్ని బట్టి కొన్నిసార్లు లింక్ షేర్ చేయడం కష్టమవుతుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఆల్రెడీ మీ యూట్యూబ్లో మీరు ఓపెన్ చేసినప్పుడు బెల్ ఐకాన్ దగ్గర కానీ మీ మెయిన్ పేజ్లో కానీ డైలీ డివోషన్ కనబడే అవకాశం ఉంటుంది. కనుక ఇంకా చాలామంది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, కానీ దేవుని వాక్యం విని బలపరచబడతా ఉన్నారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు లింక్ లేకపోయినా కూడా అనుదినం డైలీ ఆ ఛానల్కు వెళ్ళి మీరు ఈ వాక్య ధ్యానం వినడానికి అవకాశం ఉంటుంది. కనుక అనుదిన ధ్యానాలు వినుట్లో ఆసక్తి ఉంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని, ఇది దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులతో, బంధుమిత్రులతో పంచుకోగలరని మనవి చేస్తున్నాను. ప్రార్థించుదాం. కృపా కనికరములు గల ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, కీర్తనల గ్రంథంలో ఈ ధారావాహిక ధ్యానాల్లో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నీతిమంతులకు కలిగిన కొంచెము బహుజనులకున్నటువంటి, భక్తిహీనులకున్నటువంటి ధన సమృద్ధి కంటే శ్రేష్టమైంది. ఎందుకు శ్రేష్టమైంది? ఎందుకు ఉత్తమమైంది? ఎందుకు మంచిది? కొంచెమే నీతిమంతుల దగ్గర ఉన్న అది విస్తారమైన భక్తిహీనుల దగ్గర ఉన్న ధనం కంటే మంచిది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఏ రీతిగానైనా ధనం సంపాదించుకోమని లోకం చెప్తుంది. అది మంచి మార్గమా, చెడ్డ మార్గమా అనవసరం. ధనం ఉంటే విలువ ఉంది అని లోకం నమ్మే రోజులు, ధనమే ప్రాముఖ్యమని మనుషులు అనుకునే రోజులు, ధనంకి బంధుత్వాల కన్నా, స్నేహం కన్నా, ప్రేమ కన్నా ఎక్కువ విలువ ఇచ్చే రోజులు, జ్ఞానం కన్నా, విద్య కన్నా, విలువల కన్నా ఎక్కువ గౌరవం ధనానికి ఇస్తున్నటువంటి రోజులు. అటువంటి చెడ్డ రోజుల్లో మనం నివసిస్తుండగా దేవుని వాక్యం చెప్తుంది, నీతి గల సంపాదన విస్తారమైన భక్తిహీనంతో సంపాదించిన సంపాదన కంటే ఉత్తమమైంది. ఎందుకంటే ధనము ఎటువంటిదంటే కొంతసేపు ఇక్కడ ఉండి అంతలో మాయమైపోయే లక్షణం. పూర్వం తెలుగులో పద్యాలు చదువుకున్నప్పుడు చెప్పేవాళ్ళు, సిరి ఎట్లుంటుందంటే, సిరితా వచ్చిన వచ్చును, పోయిన పోవును, కరిమింగిన వెలగపండు మహిళ సుమతి. ఏనుగు వెలగపండు తినేటప్పుడు పైన కాయ కనబడుతుంది, లోపల గుజ్జు కూడా ఉంటుంది. కానీ అది జీర్ణమై బయటకు వచ్చేటప్పుడు పైన దాని డిప్ప పొట్టు మాత్రం కనబడుతుంది, కానీ లోపల ఉన్నది మాయమైపోతుంది. కొంతసేపు ఉండి ఇంతలో మాయమైపోతుంది. నడిమంత్రపు సిరి అంటారు, మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది. ధనము ఎప్పుడు కలుగుతుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ధనంతో అనేక సామెతలు ఉంటాయి. ఓడలు బండ్లు అవ్వడం, బండ్లు ఓడలు అవ్వడం, ధనవంతులు అవ్వడం, బీదవారైపోవడం. కనుక సిరి ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు. సిరి ఎట్లొస్తుందో అట్లా పోతూ ఉంటుంది. కష్టార్జితాన్ని అనుభవించడం కూడా భాగ్యం. చూడండి, కష్టార్జితం అనుభవించడమే భాగ్యం అయితే, చెడ్డ పనుల ద్వారా వచ్చినటువంటి సంపాదన నిలవదు. అది చాలా భయంకరమైనటువంటిది. నీతిగా సంపాదించినటువంటి సంపాదన కష్టార్జితమైంది కనుక అది మనతో ఉంటుంది. అన్యాయంగా సంపాదించింది ఇతరుల కన్నీరు, ఇతరుల శాపం, ఇతరుల దోషము అందులో ఉంటుంది కనుక అది నిలవదు. అది ఘోషిస్తుంది, అది బాధ పెడుతుంది. కొంతమంది లంచాలు పుచ్చుకొని సంపాదించిన వారు రాత్రులు నిద్రపట్టక బాధపడతారు. భయంకరమైనటువంటి హృదయంలో నిందా భావంతో, అపరాధ భావంతో బ్రతుకుతూ ఉంటారు. ఇంకొంతమంది అకాల మరణాలు చెందుతూ ఉంటారు. అక్రమమైనటువంటిది బాధను, వేదనను గురి చేసేటువంటిది.
కొంచెము తృప్తినిస్తుంది, నీతిగా సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, అనుభవించుటకు భాగ్యం ఇస్తుంది, పొదుపు చేసుకోవడానికి వీలు కలుగుతుంది, సంతోష సమాధానాలను ఇస్తుంది. నీతి మార్గంలో వచ్చిన కొంచెము భక్తిని, విశ్వాసాన్ని నేర్పుతుంది. ఆ కొద్దిగా మీద గాక దేవుని కృపపై ఆధారపడడానికి నేర్పుతూ ఉంది. దేవుడు నడిపిస్తాడనే నిరీక్షణ, ధైర్యాన్ని కలగజేస్తూ ఉంది. ఆ కొంచాన్ని ప్రభు దీవించుతాడు గనుక కుటుంబ జీవితంలో విలువలకు ప్రాముఖ్యతను నేర్చుకుంటాం. కలిసి జీవించడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి, సహాయం చేయడానికి ఈ రీతిగా అనేక విషయాల్ని చూస్తాం. కనుక ప్రియమైన వారలారా, ఈ దినాన లోకము నశించిపోతున్న నీతి విలువలకు కలిగి జీవించే భాగ్యము, తృప్తి కలిగి జీవించే భాగ్యము, ఒకరినొకరు ప్రేమించే జీవితం, ఒకరినొకరు ఆదరించుకునే జీవితం దేవుడు మనకు కలగజేయునుగాక. ప్రార్థించుకుందాము. కృపగల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో, దీవెనలతో తృప్తిపరిచి ప్రతి వారి అవసరతలు, అక్కర్లు తీర్చండి. నైనా దినదినము మా జీవితంలో మేలు దీవెనిచ్చేవారు మీరు. నైనా లోకంలో చెడ్డ పనుల వైపు కాక మీ వైపు చూస్తూ స్థిరపడే భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.